Hi, this is Priya. Welcome to My TV News. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పెద్దపురంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఈ ప్రపంచంలో ఏది వృధా కాదని చెత్త నుంచి కూడా సంపదను సృష్టించవచ్చు అని పేర్కొన్న ముఖ్యమంత్రి. మంత్రులు ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వస్తున్న కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం దారుణమన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. పలుమార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రధానితో ఎందుకు మాట్లాడలేదని నిలదీత. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి వేడుకలు నివాళులు అర్పించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. రాష్ట్ర ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చినప్పుడే స్వర్ణాంధ్ర నిర్మాణం సాధ్యమవుతుంది అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పరిశుభ్రమైన ఆలోచనలతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలమని ఆయన స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా పెద్దపురంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర సభలో పాల్గొన్న ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రపంచంలో ఏది వృధా కాదని చెత్త నుండి కూడా సంపదను సృష్టించవచ్చు అని అన్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని సీఎం గుర్తు చేశారు. అపరిశుభ్రత కారణంగానే అంటువ్యాధులు ప్రబలుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత వైకాపా ప్రభుత్వం చెత్తపై పన్ను విధించిందే తప్ప దానిని తొలగించే బాధ్యతను పూర్తిగా విస్మరించింది అని ఆయన విమర్శించారు. ప్రజారోగ్యాన్ని గత పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. రాబోయే అక్టోబర్ 2వ తేదీ నాటికి రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలను చెత్తరహితంగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఒక పక్క సమిక్షేమం, ఇంకొక పక్క అభివృద్ధి, ఈ రెండు కావాలంటే సుపరిపాలన, ఇవన్నీ కూడా పెట్టుకొని ఒక స్పష్టమైన ఆలోచన, ఎక్కడా డైవర్షన్ లేదు. నేను ఒకటే చెప్పాను, స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక విజన్ తయారు చేశాను. 2047కి మీ అందరికీ ఆదాయం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, మీరందరూ ఆనందంగా ఉండాలి, మీ ముఖాల్లో ఆనందం చూడాలని నాకు ఏకైక కోరిక. ఇది సాధించి తీరతామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను మన గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి, మన ఆలోచనలు కూడా పరిశుభ్రంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. నాకు ఎప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లాకు వస్తే పాత ఈస్ట్ గోదావరి జిల్లా, అందరికంటే మంచి మనసున్న వ్యక్తులు ఈ జిల్లాలో ఉన్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే చిన్నరాజప్ప గారి ఉపన్యాసం విన్నారు, గట్టిగా కూడా మాట్లాడు అంటే మాటల్లో కూడా సౌమ్యం గడపడే జిల్లా, ఏకైక జిల్లా ఈ ఈస్ట్ గోదావరి జిల్లా అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. మంచి మనసు ఉండేవాళ్ళు. అలాంటి ఈ జిల్లాలో కూడా రౌడీజం జరిగింది, అవన్నీ గడచిన చరిత్ర. అయితే ఈరోజు నేను ఆలోచించింది, ముందు ఇక్కడి నుంచి ప్రారంభమై చెత్తని ఏ విధంగా సంపద చేయొచ్చునో ఆలోచిస్తున్నాం. అనేక మార్గాలు ఉన్నాయి. ఇంటి దగ్గరనే చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడం, అదే మరి ఒకేసారి వాడే ప్లాస్టిక్ నిషేధం చేయడం, ఈ వేస్ట్ని ఏ విధంగా మేనేజ్. కూటమి ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ నేతలు విచ్చలవిడి అవినీతి దోపిడీకి ఈ ప్రభుత్వం పట్టరాసి చేసింది అని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదని, అసలు కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, వరదు కళ్యాణిలతో కలిసి శాసన మండలి విపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. మంత్రులు శాసనసభ్యుల మీదే నేరుగా అవినీతి ఆరోపణలు వస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టయినా లేకపోవడం దారుణమన్నారు. 15 నెలల కాలంలో 16 దఫాలు ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు ఒక్కసారైనా ప్రధానితో స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. చూస్తే ఎవరి మీద చర్యలు లేవు. మేము అడుగుతున్న చర్యల కంటే ముందు ముఖ్యం పరివర్తన లేదు. కొన్ని ఏదో చెప్పారు, మళ్ళీ మన్నాడు ఆ ఇన్సిడెంట్ ఇంకో ఇన్సిడెంట్ జరగలేదు అన్నాకి
ఏ రోజైతే చెప్తారో సీరియస్ గా ఉండమని ఆ మన్నాడికి పోయించండి. ఒకటి కాదు, రెండు కాదు, ఒక మంత్రి మీద కాదు, లేకపోతే ఒకరి మీద కాదు, ఒకరి మేరెత్తు ఎంత ఎక్కలేదు, ఒకరిని వచ్చి కొంత ఎక్కలేదు, మొత్తం అందరూ కూడా అలాగే ఉన్నారు ఆరోపణలు అయితే. దోపిడీలు అయితే, భూ కబ్జాలు అయితే ఇంక మరి ఎక్కలేదు. అవకాశం వరకు దోచు తినేస్తారు, పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు. ఉదాహరణలతో కలిపి చెప్తున్నా దాని మీద ఎంక్వైరీ లేదు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ పాలకులను ఎదిరించిన ధైర్యశాలి ప్రకాశం పంతులని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ప్రకాశం పంతులు ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకోవాలి అని సూచించారు. స్వతంత్ర సమర యోధుడిగా మనందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా, ఎందుకంటే ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఎంతో మంది తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వారిలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రథమ వరుసలో ఉన్నటువంటి పరిస్థితి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విశ్వవిద్యాలయం స్థాపించడంలో కానీ దగ్గర 10-12 లక్షల మంది రైతాంగానికి మరి యొక్క సాగునీరు అందించడంలో కానీ, లక్షల మందికి త్రాగునీరు అందించేటువంటి ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో మరి ఆ టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు మీద దాన్ని మరి పునర్నిర్మాణం చేసి మరి వేళ ఎంతో మందికి రైతాంగానికి మరి దోహదం చేసేటువంటి ఎన్నో సంస్కరణలు పెద్ద ఎత్తున టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా కూడా తీసుకురావడం జరిగింది. అటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారిని మనందరం కూడా స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని చెప్పి మరొకసారి మీ ద్వారా అందరికీ. అనకాపల్లి జిల్లా చోడవరం బి మునిపట్నం నర్సీపట్నం రోడ్ల దుస్థితిపై చోడవరం భారతదేశ సభ్యులు భూపతి రాజు భర్త భూషణ్లో వేసిన పిటిషన్పై విచారణ జరిగింది. మండప లీగల్ సర్వీసెస్ అథారిటీ ముందు విచారణకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ తరపున విశాఖపట్నం ఎస్ఐతో పాటుగా రోడ్డు కాంట్రాక్టర్ కూడా హాజరయ్యారు. 2019లో బిఎన్ రోడ్తో పాటు ఇతర చోట్లు 10 రోడ్లకు 208 కోట్ల రూపాయలతో 24 నెలల కాల పరిమితికి రోడ్లు వేసేందుకు కాంట్రాక్ట్ పొందారు. తదుపరి బ్రిడ్జిలు, కల్వర్టర్లు తీసివేయగా మిగిలి ఉన్న సింగిల్ రోడ్ ని డబుల్ రోడ్ చేయడానికి 149 కోట్లకు బడ్జెట్ కుదించారని తెలిపారు. 2025 సెప్టెంబర్ 20వ తేదీకి రోడ్లు ప్రోగ్రెస్ చూపిస్తాము అని అధికారులు కోర్టుకు అండర్టేకింగ్ ఇచ్చారు. 15 లక్షల మంది జనాభాకు ఇదే ప్రధాన రహదారి అని తెలిపారు. తదుపరి వాయిదా సెప్టెంబర్ 20వ తేదీకి వేసినట్లుగా తెలిపారు. సెప్టెంబర్ 20వ తేదీలోపు ఇచ్చిన హామీని అధికారులు నెరవేర్చకపోతే పాడేరు, మాడుగుల, చోడవరం ప్రజల తరపున హైకోర్టుకు కూడా వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని న్యాయవాదులు తెలిపారు. చోడవరంలో బిఎన్ రోడ్డు భీమునిపట్నం నుంచి నర్సీపట్నం రోడ్డు దుస్థితి మీద చోడవరం బార్ అసోసియేషన్ సభ్యులైనటువంటి భూపతి రాజు గారు అలాగే భరత్ భూషణ్ గారు పిటిషనర్గా ఉంటూ దాఖలు చేసినటువంటి పిఎల్సీలో ఈరోజు మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ముందు ఈరోజు ఎస్సీ గారు ఈఎన్సీ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ వారి తరఫున ఎస్సీ విశాఖపట్నం వారు హాజరవడం జరిగింది. అలాగే కాంట్రాక్టర్ గారు కూడా ఎవరైతే ఆ కాంట్రాక్టర్ మీద సైన్ చేశారో ఆ కాంట్రాక్టర్ గారు కూడా ఈ అథారిటీ ముందు హాజరవడం జరిగింది. ఈ హాజరైతూ వారు ఏం చెప్తున్నారంటే ఈ రోజు కోర్టులో అథారిటీ ముందు బెంచ్ ముందు చెప్పిన మాట ఏంటంటే 2019వ సంవత్సరంలో ఈ రోడ్డు ఏదైతే ఉందో 9 రోడ్లు ఈ రోడ్డుతో పాటు మరి 9 రోడ్లతో కలిపి 10 రోడ్లుగా కలిపి ఒక కాంట్రాక్ట్ వర్క్ ని 208 కోట్ల రూపాయలతో 2019లో 24 నెలలు కాలపరిమితి విధిస్తూ వాళ్ళకి రోడ్డు కాంట్రాక్ట్ వర్క్ ఇవ్వడం జరిగిందని, ఆ 208 కోట్ల రూపాయల వర్క్ ని ఈ కరోనా కారణంగా
రాష్ట్రంలోని అతిపెద్ద మహాగణపతి ఉత్సవాలకు విశాఖ జిల్లా గాజువాక పట్టణం ముస్తాబవుతుంది. ఎస్వీ ఎంటర్టైన్మెంట్స్ నిర్వహణలో 1,00,000 చీరలతో శ్రీసుందర వస్త్ర మహాగణపతి రూపుదిద్దుకుంటున్నాడు. ఈ క్రమంలో అనేక మంది ప్రముఖులు ఉత్సవాలకు ముందే మండపాన్ని సందర్శిస్తున్నారు. తాజాగా ప్రముఖ సినీ హీరో నారా రోహిత్ ఇక్కడికి వచ్చేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఖైరతాబాద్ తర్వాత అంతటి విశిష్టతను కలిగిన వేడుకలను గాజువాకలో నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. వచ్చే భక్తులకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలి అని, ఆధ్యాత్మిక సేవలో నేటి యువత ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నిర్వాహకులు కొసిరెడ్డి గణేష్, పృథ్వీ, వార్డు తెదేపా అధ్యక్షుడు చట్టి గోపి తదితరులు పాల్గొన్నారు. గాజువాకలో మా మహాగణపతిని దర్శించుకోవడానికి నారా రోహిత్ గారు మరియు వాళ్ళ బృందం, సుందరకాండ సినిమా బృందం అంతా కూడా ఈరోజు మా వినాయకుడిని దర్శించుకోవడం మాకు చాలా గొప్ప విషయంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంతకన్నా గొప్పగా జరుపుకుంటామని ఆ సందర్భాన్ని మేమందరం కూడా షేర్ చేసుకుంటూ చాలా ఆనందపడుతూ ముందుకు తీసుకెళ్తామని. అందరికీ తెలిసిన విషయం, ప్రతి సంవత్సరం మన గాజువాక లంకా మైదానంలో భారీ ఎత్తున గణేశోత్సవాలు చేసుకుంటాం. ఆ గణేశోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం స్వామివారికి శ్రీ సుందర వస్త్ర మహాగణపతిగా స్వామివారి పేరు నామకరణం చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క సుందర వస్త్ర మహాగణపతిని దర్శించుకోవడానికి ఈ రోజు సుందరాకాండ మూవీ టీం మొత్తం అంతా నారా రోహిత్ గారు అండ్ మూవీ బృందం అంతా కూడా రావడం జరిగింది. చాలా సంతోషకరంగా ఉంది. మళ్ళీ మనకి 25న స్వామివారి ఆగమనం కూడా చాలా భారీ ఎత్తున చేయబోతున్నాం. అలాగే 27వ తారీఖు ఉదయం 11:05 స్వామివారి భద్ర పూజ కూడా చేసుకొని ఉన్నారు. అలాగే ఈ ప్రతి సంవత్సరం కూడా గతంలో చూసుకుంటే మన మోహన్ బాబు గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, ఉపాసన గారు చాలా వరకు కూడా మన గాజువాక గణనాథుని దర్శించుకున్నారు. ఈసారి కూడా ఇప్పుడు నారా రోహిత్ గారు మన లాస్ట్ శ్రీ విష్ణు గారు వస్తున్నారు. ఈసారి నుంచి మన గాజువాక ఖ్యాతి ప్రపంచ స్థాయికి వెళ్ళిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మనకి ఈ 21 రోజు పాటు కూడా చాలా మంది సినీ సెలబ్రిటీలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి తగ్గ ఏర్పాట్లు, విఐపి మార్కెట్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. నారా రోహిత్ గారు వచ్చి సందర్శించడం మనం చాలా హ్యాపీగా ఉంది మా టీం అందరికీ కూడా. అలాగే మన కార్యక్రమానికి ముఖ్యంగా గంటా శ్రీనివాస గారు తన్నుడు గంటా రవితేజ గారు కూడా దగ్గరుండి రోహిత్ గారిని తీసుకొచ్చే కార్యక్రమం దగ్గర చేయించడం జరిగింది. ఆయన కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు, ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు మరియు శక్తి టీం సభ్యులు కలిసి ఏలూరు సిఆర్ఆర్ రెడ్డి కళాశాల గ్రౌండ్లో మరియు సిఆర్ఆర్ రెడ్డి కాలేజీలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి వివరంగా అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని, మత్తు పదార్థాల వినియోగం వల్ల విద్యార్థులకు నాడీ వ్యవస్థ దెబ్బతిని చదువులలో వెనుకబడి వారి యొక్క బంగారు భవిష్యత్తు నాశనమవుతుంది అని తెలిపారు. సో అంత నాలెడ్జ్ లేదు కాబట్టి లేదు సో ఇక్కడ మనం ఏమైందంటే మన భారతీయుల యొక్క మనకి జరిగినటువంటి పెద్ద పెరుమార్పు ఏంటంటే చాలా గమనించారు. అందరూ ఏమనుకుంటారంటే ఏదో దండయాత్రలు చేశాడు, మహమ్మద్ దండయాత్రలు చేశాడు, దండయాత్రలు చేశాడు, బంగారం పట్టుకున్నాడు, వజ్రం పట్టుకున్నాడు, అలా సంపదంతా దూషించడం జరిగిందని కాదు. ఈ దోసేటితో పాటు మన ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలన చేస్తున్నారు. కోలుకోలేనటువంటి దెబ్బతింది మన సమాజం. కోలుకోలేనటువంటి దెబ్బ ఏం దెబ్బ అంటే చాలా మందికి డెప్త్ లాజిక్ లో వెళ్తాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమైక్య తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని HWOల కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య అతిథిగా ఎస్ సత్యనారాయణ, బీసీ సంక్షేమ శాఖ సంచాలకులు ఏ మల్లికార్జున పాల్గొన్నారు. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి రాష్ట్రంలోని వసతి గృహాలలో 244 మంది 4వ తరగతి సిబ్బందిని నియమించడం జరుగుతుందని తెలిపారు. బీసీ సంక్షేమ హాస్టల్లో మెరుగైన విద్యను అందించే విధంగా చర్యలు తీసుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ బీసీ వెల్ఫేర్ డిసిఎస్ రాజు, ఎంజేపీ రెసిడెన్షియల్ స్కూల్ సెక్రటరీ పి మాధవీలత, డిఎస్డబ్ల్యూఓలు బి శశాంక, సత్య రమేష్, వెంకటేశ్వరరావు, ఏబీసీడబ్ల్యూ ముత్యాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఒకటి ఏంటంటే గత ఒక సంవత్సరం లేదంటే ఇంకొన్ని నెలలు చూసుకుంటే మీకు డిపార్ట్మెంట్లో సీరియస్నెస్ కానీ అలాగే క్వాలిటేటివ్ చేంజెస్ కానీ చాలా వరకు తేవడం జరిగింది. అలాగే కంటిన్యూస్ ఎఫర్ట్ అది జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తీసుకుంటే బిగినింగ్లో మల్టిపుల్ కంప్లైంట్స్
అంటే మనము అటెండెన్స్ విషయంలో కావచ్చు, లేదంటే యూనిటీ లేకపోవడము, వాటి మీద వార్డెన్స్ కానీ, ఏరియస్ అబ్యూస్ కానీ, టీబీస్ అబ్యూస్, ఫ్రీక్వెంట్ కంప్లైంట్స్ వచ్చేవి. సో వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఫ్రిక్షన్ ఉండకూడదు, కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే మనము కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక గ్రేటర్ విశాఖ మహానగరంలో అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. మేయర్ పీలా శ్రీనివాసరావు తన నిధులతో పెద్దుర్తి 96వ వార్డు దొగ్గవానిపాలెం కాలనీలో అన్ని వీధులలో సిమెంట్ రోడ్డు నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కారణంగా వీధుల్లోని రోడ్లన్నీ పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ సమస్యను దొగ్గవానిపాలెం కాలనీ స్థానిక నాయకులు మేయర్ దృష్టికి తీసుకురావడంతో ఆయన తక్షణమే సిమెంట్ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. దీనిలో భాగంగా గత వారం రోజుల నుండి కాలనీ రోడ్ వీధులలో సిమెంట్ రోడ్ నిర్మాణాలు చేపట్టారు. ఈ నిర్మాణ పనులను టీడీపీ పార్టీ అధ్యక్షులు పెంటకోట రాజేంద్ర ప్రసాద్, పీలా జితేంద్ర, వానపల్లి సత్యనారాయణ, వానపల్లి నరసింగారావు, బొండపల్లి గౌరీ శంకర్, మునస వెంకటేష్, మునస శ్రీను, రాడి రమేష్, పెంటయ్య, కనకరాజు, అప్పలరాజు తదితరులు పర్యవేక్షించారు. ప్రధానంగా రోడ్లు, డ్రైనేజ్, ఇతర సమస్యలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా మేయర్ గారి దృష్టిలో ఉన్నాయి. దాని నిమిత్తం ఈరోజు ఈ దొగ్గవానిపాలెం కాలనీలో ఈ సీసీ రోడ్డు నిర్మించడానికి ఈరోజు జీవీఎంసీ శాంక్షన్ అయ్యి దాని ద్వారా ఈ రోడ్లన్నీ కూడా నిర్మించడం జరుగుతుంది. 96వ వార్డులో ఎక్కడైనా రోడ్డు కానీ కాలువ కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ప్రతిదీ మేయర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నారు. మేయర్ గారి దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని కూడా చాలా తక్కువ టైంలో అభివృద్ధి చేస్తూ రోడ్లు కానీ కాలువలు కానీ ఏది కావాలన్న ప్రతి సమస్య కూడా మేయర్ గారికి ప్రతిదీ తెలుసు. ఒక ఏరియానే కాదు, వార్డులో ఎన్ని రకాల ఏరియాలు ఉన్నాయో అన్ని నగరాల కాలనీలు ప్రతిదీ కూడా కవర్ చేస్తూ రోడ్లన్నీ నిర్మించడం జరుగుతుంది. ఇదే విధంగా మేయర్ గారికి మద్యం కుంభకోణం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని పరామర్శించేందుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బంధువులు విఠల్ రెడ్డి, రాజారెడ్డి వెళ్లారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది అని ఆరోపించారు. సెంట్రల్ జైలు చుట్టూ అనవసరంగా బారికేడ్లు ఏర్పాటు చేశారని, గతంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఎటువంటి పరిస్థితులు లేవన్నారు. మిథున్ రెడ్డికి వసతులు కల్పించమని కోర్టు స్పష్టంగా చెప్పింది అని, అయినప్పటికీ అలా జరగడం లేదన్నారు. మిథున్ రెడ్డి జైలులో ధైర్యంగా ఉన్నారని, తొందరలోనే నిర్దోషిగా బయటకు వస్తారని చెప్పారు. గతంలో నేను వచ్చేప్పుడు మీడియా పాయింట్ ఎక్కడున్నది, ఈరోజు మీడియా పాయింట్ ఎక్కడుంది, ఈ బారికేడ్స్ అన్ని గతంలో ఉన్నాయా లేదా, ఇవి చూస్తేనే అర్థమవుతుంది ఎంత కక్ష సాధింపుగా వ్యవహారం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి. తప్పనిసరిగా ఇంత కక్షపూరితంగా వ్యవహారం చేసే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసే విధంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి ఈ విధంగా వ్యవహారం చేస్తే గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఆయనకు ఏ విధంగా ఇక్కడ ఇదే జైల్లో మర్యాదలు జరిగాయి, ఈరోజు ఏ విధంగా ఇంత కక్షపూని వ్యవహారం చేస్తూ ఉన్నారు. జైలు సిబ్బంది కానీ బయట పోలీసులు కానీ అందరూ కూడా చాలా కక్షపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది రొమాంటిక్ కామెడీ చిత్రం సుందరకాండ చిత్రాన్ని వినాయక చవితి పండుగ నాడు కుటుంబ సమేతంగా చూసి ఆనందించండి అని హీరో నారా రోహిత్, హీరోయిన్లు వ్యక్తి వాఘవి, శ్రీదేవి, విజయ్ కుమార్ కోరారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రాజమండ్రిలో చిత్ర యూనిట్ సందడి చేసింది. సుందరకాండ సినిమా రొమాంటిక్ కామెడీతో కూడిన ఓ మంచి కుటుంబ కథా చిత్రమని రోహిత్ అన్నారు. ఈ సినిమాలో ప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా కెమెరా పనితనం చూపించారని, లియోన్ జేమ్స్ సంగీతం ఆకట్టుకుంది అని నారా రోహిత్ చెప్పారు. నిర్మాత సంతోష్ మాట్లాడుతూ సినిమాలో రఘుబాబు, అజయ్, నరేష్, సత్య తదితర సీనియర్ నటులు నటించారని అన్నారు. చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సుందరకాండ వినాయక చవితి రోజున August 27 రిలీజ్ అవుతుంది. సో ఇది ఒక మంచి ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీ అండి. సో ఫ్యామిలీ అంతా హ్యాపీగా వెళ్ళి ఒక 2 hours ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చిత్రం చూసిన ఒక ఫీలింగ్ వస్తుంది డెఫినెట్గా. అండ్ ఈ సినిమాకి సంతోష్, గౌతమ్ అండ్ రాకేష్ ప్రొడ్యూసర్స్ అండి. అండ్ అలాగే శ్రీదేవి గారు, వీర్తి చేస్తున్నారు, అలాగే నరేష్ గారు
రూపలక్ష్మి గారు, అజయ్, సత్య, అభినవ్ గోమతం, ఇలా ఎంతో అందరికీ బాగా తెలిసిన యాక్టర్స్ ఉన్నారు. అండ్ డెఫినెట్గా నేను ఎప్పుడు చేసినా సరే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా చేస్తుంటాను. సో డెఫినెట్గా లవ్ స్టోరీ అయినా సరే దాంట్లో ఒక కొత్తదనం అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరందరూ హ్యాపీగా పండుగ రోజు పూజలు చేసుకొని థియేటర్కి వెళ్ళి ఈ సినిమా ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో మీరందరూ చూస్తారని ఆశిస్తున్నాను. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన పచ్చజెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజంపేట మున్సిపల్ కార్యాలయం నుండి ఆర్ఎన్బి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. రానున్నది వర్షాకాలం కనుక నివాసిత ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని సూచించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారికి, అన్ని మున్సిపాలిటీ స్టాఫ్కి, ఇక్కడ వచ్చున్న మీ అందరికీ, మహిళలకి మరియు మెప్మా స్టాఫ్, ఎస్హెచ్జి సిబ్బందులు, ఎవరైనా ప్రజలు వచ్చుంటే వాళ్ళకి అందరికీ నమస్కారాలు. ఈరోజు వి విల్ స్టార్ట్ ద ఎస్ఏఎస్ఏ క్యాంపెయిన్ విత్ ద ప్లడ్జ్. అందరికీ ఈ ప్లడ్జ్ మీ ఫోన్లో కూడా ఉంటుంది. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని కొత్తపేట అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని మున్సిపల్ టీడీపీ అధ్యక్షుడు రాజ్ కుమార్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్, కొత్తపేట ఇన్ఛార్జ్ అప్పు పేర్కొన్నారు. కొత్తపేట రోడ్డు విస్తరణల కోసం దుకాణదారులతో కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ దేవస్థానంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సహకరించాలి అని కోరారు. నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. 40 అడుగుల రోడ్డు విస్తరణ అభ్యంతరం లేదని దుకాణదారులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తిరుమగల్, అమర్, టీఎన్ఎస్ఎఫ్ మునియప్ప, కృష్ణ, హరినాథ్ గౌడ్, సుకుమార్ పాల్గొన్నారు. ఎందుకు 22 అడుగులు ఒక పక్క తీసుకుంటున్నారంటే, ఒక బస్సు ఏదైనా ఒకటి మన అంగడి ముందు ఆగినప్పుడు దాన్ని ఓవర్టేక్ చేసి వెళ్ళే దానికోసము ఇప్పుడు స్కూల్ బస్సు వస్తుంది, మీరు ఏదో వ్యాపారం చేస్తూ ఉంటారు. ప్రతిసారి మన ఎలక్షన్ టైంలో వచ్చి మాట్లాడేసి ప్రాబ్లమ్స్ ఉంటుంది. వార్తలోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పెద్దపురంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఈ ప్రపంచంలో ఏది వృధా కాదని, చెత్త నుంచి కూడా సంపదను సృష్టించవచ్చు అని పేర్కొన్న ముఖ్యమంత్రి. మంత్రులు, ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వస్తున్న కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం దారుణమన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. పలుమార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రధానితో ఎందుకు మాట్లాడలేదని నిలదీత. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి వేడుకలు నివాళులు అర్పించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.